మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. సో టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మ్యాచ్ రాశి వారికి సంబంధించి ఈ పవర్ ప్యాక్ కంజంక్షన్, 5 ప్లానటరీ కంజంక్షన్ అండ్ గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా కుంభరాశి మీద ఉంటాం. సో ఇది ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది మ్యాచ్ రాశి వాళ్ళకి. మనం చూస్తే ఫిబ్రవరి 3వ తారీఖున బుధుడు కుంభంలోకి వస్తారు, తర్వాత 6 శుక్రుడు వస్తారు, 13 రవి వస్తారు, కుజుడు 23వ తారీఖు కుంభంలోకి వస్తున్నారు. ఒక్కొక్క గ్రహం ఇలాగా కుంభరాశిలోకి ఓ పవర్ ప్యాక్ కాంబినేషన్గా రాహుతో కలిసి ఇది చెందరు. మిగతా చంద్రుడితో కలిసి పంచగ్రహ కూటమి అది వేరు. బట్ రాహు లాంటి గ్రహంతో ఇక్కడ రాహు ఈజ్ ద యాంప్లిఫైయర్. ఇక్కడ ఏదన్నా గ్రహం వస్తే ఆవురు అంటుంటాడు. బుధుడు రాగానే ఏదో పెద్ద కొత్తగా మనం ఏది తిండికి మొహం ఆచిపోయినాడు అట్ట తినేస్తాడు. అలాగే రాహు ఫస్ట్ ఏ గ్రహం రాగానే వచ్చావా రా వెల్కమ్ అంటూ అబ్సెషన్ క్రియేట్ చేసేస్తాడు. సో మ్యాచ్ రాశి వాళ్ళకి చూస్తే ఇక్కడ ఏదైనా సరే లాభస్థానంలో జరుగుతోంది ఈ కంజంక్షన్. వాళ్ళకి మ్యాచ్ రాశిలో వాళ్ళకి మెయిన్ లాభస్థానంలో జరుగుతుంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఏలినాడ్స్ నడుస్తున్న టైంలో కూడా వీళ్ళకి మేహూనా అంటూ ఉన్నాడు రాహు లాభస్థానంలో ఉండటం వల్ల మ్యాచ్ రాశి వాళ్ళకి ఎంత పెద్ద ఏలినాడ్స్ నడుస్తున్నా కూడా ఆ నొప్పి తెలియకుండా లాభంలో ఉన్న రాహు వీళ్ళని కొంచెం ప్రొటెక్ట్ చేస్తా అవుతున్న ఖర్చుకి తగ్గ ఫ్లోని మళ్ళీ ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంటాడు రాహు కొత్త పరిచయాలతో. సో రాహు లాభస్థానంలో ఓకే, కానీ ఏంటంటే రాహు ఏ గ్రహంతో కలిసినా దాన్ని ఇచ్చే ఫలితాన్ని తినేస్తూ ఉంటాడు. కోర్టు కేసెస్ పరంగా, షార్ట్ జర్నీస్ పరంగా, అలాగే ఆర్టిస్టిక్ టాలెంట్స్, కళాకార రంగంలో ఉన్న సింగర్సు అండ్ ఇంకా రైటర్సు, మీడియా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి సంబంధించి కావచ్చు, కోర్టు కేసుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంటే వీళ్ళు ఒక లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఆ అనుకున్న లాభాన్ని పొందే విషయంలో ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఒక రకంగా ఉంటుంది, అక్కడ అయ్యే పని వేరేగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ శుక్రుడు ఎంటర్ అవుతాడు. శుక్రుడు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చక్కగా ఎంత లేదన్నా లాభస్థానంలోకి అడుగు పెడుతున్నాడు, మిత్రక్షేత్రంలో ఇది కూడా వెరీ గుడే. సో వ్యాపారంలో ఏదో మంచి లాభాలు వచ్చేస్తాయి అనుకుంటాడు, కానీ ఓ పక్క రాహు తినేస్తుంటాడు. ఏంటో అర్థం కాదు. అక్కడ ధనస్థానాధిపతి ఈ శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. సో కాబట్టి మళ్ళీ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఫైనాన్స్ అండ్ ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కావచ్చు, ధనపరమైన విషయాల్లో కావచ్చు, ఒక రకమైన ప్రాఫిట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే రాహు మళ్ళీ దాన్ని మనం ఏదో ఇంత అనుకుంటాం, కానీ ఏదో ఇంత అనుకున్నాను రా, ఏంటో ఇంత వచ్చింది చేతికి అన్నట్టు ఉండదు పరిస్థితి. బట్ టోటల్ ఇన్ దిస్ కంజంక్షన్ మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూపాయల లాభమే ఉంటుంది. మీరు 10 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే ఈ మేష రాశికి ఏంటంటే మెయిన్ గురువు గారి యొక్క డైరెక్ట్ 9th ఆస్పెక్ట్ కూడా ఆయనది లాభస్థానమే ఉంది. గురువుగారి ఆస్పెక్ట్ ఓకే, వెరీ గుడ్. గురుడు కూడా ఇక్కడ చక్కగా వీళ్ళకి 9th ఇక్కడ లాభస్థానం మీద గురువుగారి ఆస్పెక్ట్ ఉండడం, 3rd హౌస్ నుంచి వీళ్ళ ఎఫర్ట్ ద్వారా, వీళ్ళు పడే కష్టం ద్వారా వీళ్ళకి ఒక లాభాన్ని తెచ్చి పెడతాడు గురుడు. ఇంత కష్టం నేను ఎప్పుడు పడలేదు అన్నట్టు మాత్రం ఉంటుంది, కష్టానికి కష్టం ఉంటుంది. అలాగే 13వ తారీఖు రవి వస్తారు, 23వ తారీఖు కుజుడు వస్తారు. రవి కుజుడు లాంటి ప్లానెట్స్ లాభస్థానంలో వెరీ దిగ్బలంలో ఉంటాయి, అది మంచిదే. సో కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళు ఆలోచించిన దానికి, షేర్స్ పరంగా వీళ్ళు ఆలోచించిన దానికి, అలాగే అసలు రాశ్యాధిపతి కుజుడు ఈ రాశికి ఆయన కూడా వీళ్ళు లాభస్థానంలో ఉన్నారు. డిఫరెంట్ ఆఫ్ పీపుల్ మీకు పరిచయం అవుతారు. డెఫినెట్గా ఈ టైంలో కొంత న్యూ సర్కిల్ మీకు క్రియేట్ అవటమో, డిఫరెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళు మీకు పరిచయం అవటమో జరుగుద్ది. కానీ వాళ్ళ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు ఈ రాహు వల్ల. ఎందుకంటే రాహు యాంప్లిఫై చేస్తాడు బుధుడిని, శుక్రుడిని, రవిని, కుజుడిని అందరినీ యాక్టివేట్ చేసేస్తాడు. అక్కడ రవికేమో శుక్రుడి పాటు, కుజుడికేమో బుధుడి పాటు, మాసగ్రహాలన్నీ కలిపి ఇక్కడ లాభస్థానంలో ఒక రకంగా కంజెక్ట్ అయి ఉంటాం. సో డెఫినెట్గా కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, అలాగే ఆరోగ్యపరంగా కావచ్చు, ఒక స్థిరమైన నిర్ణయంతో ముందుకెళ్లాలన్న విషయంలో కావచ్చు ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఇన్ని గ్రహాల యొక్క లాభస్థానంలో ఉండటం వల్ల సమ్ టైమ్స్ 11th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ బాధక స్థానం అవటం వల్ల
దిస్ ఇంపాక్టింగ్ యువర్ కిడ్స్ మీద ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి, సంతానం మీద ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి యాక్చువల్గా. సో బట్ ఏంటంటే ఎంటైర్గా ఇది లాభస్థానంలో జరగటం కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ఇది బాధక స్థానం అవటం వల్ల కొంత మెలిఫిక్ రిజల్ట్స్ కూడా ఉంటాయి కొంత. కాబట్టి ఏదైనా ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 1 వరకు మెయిన్ ఈ వారం రోజులు పవర్ ప్యాక్డ్గా 6 ప్లానెట్స్ యొక్క ప్రభావం 11th హౌస్ మీద చూపిస్తుంది. సో ఇక్కడ ఈ సమయంలో ఏది మీకు కరెక్ట్గా ఎవరితో పడుతుంది, ఎవరితో డీల్ కరెక్ట్గా ఉంటుంది, ఇటువైపు వెళ్తే మనకి మంచి ప్లస్ పాయింట్గా ఉంటుంది, ఇటువైపు వెళ్తే మనకి మైనస్ పాయింట్గా ఉంటుంది, ఏది మనకి మంచిగా ఉంటుంది అనే విషయాల మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేసుకొని చక్కగా వాటి మీద ఆలోచించుకుంటా మీరు అంటే ఎవరితో అయితే మనకి అనవసరంగా డిబేట్ అవుద్ది, డిస్కషన్ అవుద్ది, ఆర్గ్యుమెంట్ అవుద్ది అనుకున్నవి వదిలేసి ఏ పరిచయం అయితే స్మూత్గా ఉంది, ఏది మీ యాటిట్యూడ్కి మెంటాలిటీకి ఫిక్స్ అయ్యింది కరెక్ట్గా ఉంది, ఇలాంటివి మీరు చూసుకుంటా. అంటే లాభస్థానంలో ఎన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ ఉండడం వల్ల అంటే డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, డిఫరెంట్ నేచర్ ఉన్నవాళ్ళు, మనకి పడనోళ్ళు అందరూ పరిచయం అవుతారు. అక్కడ కొన్ని సందర్భాల్లో లాభం వచ్చే చోట కూడా అనవసరంగా గొడవ పెట్టుకుని పావా నువ్వు లేకపోతే మాకు ఇంకెవరు లేరా ఏంటి అని కొన్నిసార్లు అంటాం చూసారా. ఆ లాభం వచ్చే చోట గొడవ పెట్టుకుని లాభాన్ని పోగొట్టుకుంటాం. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ గెట్టింగ్ ద ప్రాఫిట్, గెట్టింగ్ ద గెయిన్. కాకపోతే మెలిఫిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి బాధక స్థానం కాబట్టి కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించో కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం కూడా మంచిది ఈ లాభస్థానంలో. బట్ అల్టిమేట్లీ ఇది నెమ్మదిగా ఏంటంటే మనకి మార్చి 2వ తారీఖున కొంచెం, 15వ తారీఖున కొంచెం, మార్చి 15కి అలాగా అంటే డీప్లీ ఒక 3 వీక్స్ దీని ఇంపాక్ట్ అయితే మనకి బాగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 23 నుంచి డీప్లీ దీని ఇంపాక్ట్ బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఈ గ్రహాలన్నీ నెక్స్ట్ శనితో కలుస్తాయి. శని వెంటనే ఉన్నారు అక్కడ, బట్ అక్కడ ఏం కంజంక్షన్ కాదు, రవి కుజులు లాంటి గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ రాశి వాళ్ళకి అది ఆ తర్వాత నెక్స్ట్ మంత్ కూడా దాని ఇంపాక్ట్ అనేది నెమ్మదిగా చూపించే ఆస్కారాలు కొన్ని విషయాలు ఉంటాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళు డెఫినెట్గా మెయిన్గా ఏంటంటే మేష రాశి వాళ్ళకి లాభస్థానం మీదే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుంటుంది. కాబట్టి గురుడు పాజిటివే చేస్తున్నాడు, రాహు పాజిటివే చేస్తున్నాడు. కానీ ఆ వచ్చే గ్రహాలన్నీ రాహుతో కలవటం వల్ల మనం మాత్రం తీసుకునే డెసిషన్స్ విషయాల్లో, ప్రాఫిట్ విషయాల్లోనూ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో ఏదైనా ఆఫర్ లెటర్ రావచ్చు, ఆఫర్ లెటర్ వచ్చాక కొంచెం అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ శత్రుగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక గ్రహ యుద్ధం కూడా చోటు చేసుకుంటుంది. కాబట్టి ఏదైనా ఆఫర్ లెటర్ ఉందంటే కామ్గా ఉండి మంచి బెటర్ ఆఫర్ అనుకుంటే చక్కగా సైలెంట్గా వాళ్ళకి అక్కడ మీరు ఎవరికైనా బెస్ట్ ఆఫర్ మనం చాలా కాలం నుంచి చేస్తాం అనుకునే వాళ్ళు నెమ్మదిగా బయట అక్కడ ఎవరికి చెప్పకుండా నెమ్మదిగా వెళ్తే బెటర్. అంతేగాని అందరికీ చెప్పారంటే అక్కడ వెళ్ళే లోపల ఇక్కడ వీడు గొడవ పెడతాడు, అక్కడ వద్దంటాడు, ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మేషరాశి వాళ్ళు ముందుకు వెళ్తే డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రాఫిటబుల్ టైం అండ్ ఆల్సో కన్ఫ్యూజింగ్ టైం కూడా. సో కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా కొంచెం జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.